హాయ్ స్టూడెంట్స్, మన ఛానల్లో టెట్ డిఎస్సికి సంబంధించిన సిలబస్ బిట్స్ రూపంలో అందజేయడం జరుగుతోంది. అందరికీ ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. ఈ బిట్స్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం నుంచి ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ బిట్స్, చివరి వరకు చూడండి. క్వశ్చన్ నెంబర్ 31. ఉపాధ్యాయుని కోరిక మేరకు రాధిక ప్రజ్ఞాలబ్ధి తెలుసుకోవడానికి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఈ క్రింది వానిలో ఒకటైన పేపర్ పెన్సిల్ పరీక్ష నిర్వహించాడు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 బ్లాక్ డిజైన్ పరీక్ష, ఆప్షన్ 2 వస్తు సామాఖ్య పరీక్ష, ఆప్షన్ 3 రావన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష, ఆప్షన్ 4 చిత్ర అమరిక పరీక్ష. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రావన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష. క్వశ్చన్ నెంబర్ 32. ఓ పాఠశాల కౌన్సిలర్ విద్యార్థులలోని అచేతన కోరికలు, ఇష్టాలు, అయిష్టాలను మదింపు చేయుటకు జీవిత సన్నివేశాలు గల రకరకాల కార్డులను ఉపయోగించాడు. ఈ పరీక్ష పేరు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 అవధాన విస్తృతి పరీక్ష, ఆప్షన్ 2 పిల్లల గ్రాహక పరీక్ష, ఆప్షన్ 3 శిరామరకల పరీక్ష, ఆప్షన్ 4 ఇతివృత్త గ్రాహక పరీక్ష. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఇతివృత్త గ్రాహక పరీక్ష. స్టూడెంట్స్, మీరు కూడా గెస్ చేసి కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 33. రాము మొదట ఫ్రెంచి పదాలు, తరువాత ఇంగ్లీష్ పదాలు నేర్చుకున్నాడు. పరీక్ష సమయంలో ఫ్రెంచి పదాలు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఇంగ్లీష్ పదాలు గుర్తుకు రావడానికి కారణం. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 దమనము, ఆప్షన్ 2 తిరోగమన అవరోధము, ఆప్షన్ 3 పురోగమన అవరోధము, ఆప్షన్ 4 ఆమ్నిషియా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 తిరోగమన అవరోధము. క్వశ్చన్ నెంబర్ 34. ఒక విద్యార్థి వాస్తవిక వయస్సు 9 సంవత్సరాలు, అతని మానసిక వయస్సు 8 సంవత్సరాలు. అతని ప్రజ్ఞాలబ్ధి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 85, ఆప్షన్ 2 90, ఆప్షన్ 3 87, ఆప్షన్ 4 89. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 89. క్వశ్చన్ నెంబర్ 35. ఒక విద్యార్థి 10 ప్రయత్నాలలో ఒక తెలుగు పద్యం నేర్చుకున్నాడు. ఒక నెల తరువాత పునఃస్మరణ చేసినప్పుడు చాలా తప్పులు దొర్లాయి. మరల ఆ పద్యాన్ని నేర్చుకోవడం ప్రారంభించాడు. ఇప్పుడు తప్పులు లేకుండా నేర్చుకోవడానికి 5 ప్రయత్నాలు అవసరమయ్యాయి. అతని పొదుపు గణన. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 50, ఆప్షన్ 2 100, ఆప్షన్ 3 75, ఆప్షన్ 4 55. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 50. క్వశ్చన్ నెంబర్ 36. 9వ తరగతి ఉపాధ్యాయుడైన విజయ్ గత 3 నెలల నుండి తన విద్యార్థులలో ఒకరైన వనజను పరిశీలిస్తున్నాడు. చివరకు వనజ అభ్యసనలో పీఠభూమి దశలో ఉన్నట్లుగా గుర్తించాడు. దీని అర్థం. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 అభ్యసనం వేగవంతంగా జరగడం, ఆప్షన్ 2 అభ్యసనం నిదానంగా జరగడం, ఆప్షన్ 3 అభ్యసనలో పెరుగుదల లేకపోవడం, ఆప్షన్ 4 అభ్యసనలో హెచ్చుతగ్గులు ఉండడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అభ్యసనలో పెరుగుదల లేకపోవడం. క్వశ్చన్ నెంబర్ 37. తమ సహ విద్యార్థిని సుష్మా అతి తరచుగా
పగటి కలలు కంటోందని కొంతమంది 10వ తరగతి విద్యార్థినులు మీకు తెలిపారు. ఈ లక్షణం ఈ విషయ యోజన రకానికి చెందును. మరొకసారి, తమ సహ విద్యార్థిని సుష్మా అతి తరచుగా పగటి కలలు కంటోందని కొంతమంది 10వ తరగతి విద్యార్థినులు మీకు తెలిపారు. ఈ లక్షణం ఈ విషయ యోజన రకానికి చెందును. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 భౌతిక, ఆప్షన్ 2 ప్రవర్తన, ఆప్షన్ 3 ఉద్వేగ, ఆప్షన్ 4 శరీర ధర్మ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ప్రవర్తన. క్వశ్చన్ నెంబర్ 38. అభ్యసనం అనేది ఒక సాంఘికీకరణ ప్రక్రియగా విశ్వసించే ఉపాధ్యాయుడు క్రింది అభ్యసన రకాన్ని తప్పక అనుసరించవలసి ఉంటుంది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 సామూహిక అభ్యసనం, ఆప్షన్ 2 కార్యక్రమయుత అభ్యసనం, ఆప్షన్ 3 వ్యక్తిగత అభ్యసనం, ఆప్షన్ 4 స్వీయ అభ్యసనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సామూహిక అభ్యసనం. క్వశ్చన్ నెంబర్ 39. తరగతి ఉపాధ్యాయుడు వినోద్ను సైన్స్ ఎగ్జిబిషన్లో కానీ వ్యాసరచన పోటీలో కానీ ఏదో ఒక దానిలో తప్పక పాల్గొనవలసి ఉంటుందని బలవంతం చేస్తున్నారు. కానీ అవి రెండు అతనికి ఇష్టంగా లేవు. ఈ పరిస్థితుల్లో ఎదురయ్యే సంఘర్షణ. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ఉపగమ సంఘర్షణ, ఆప్షన్ 2 ఉపగమ పరిహార సంఘర్షణ, ఆప్షన్ 3 పరిహార సంఘర్షణ, ఆప్షన్ 4 బహుళ పరిహార సంఘర్షణ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పరిహార సంఘర్షణ. క్వశ్చన్ నెంబర్ 40. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం విజయవంతమైన జీవితాన్ని కొనసాగించడానికి ఎక్కువగా ఉపయోగపడే ప్రజ్ఞ. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 అమూర్త ప్రజ్ఞ, ఆప్షన్ 2 మూర్త ప్రజ్ఞ, ఆప్షన్ 3 సాధారణ ప్రజ్ఞ, ఆప్షన్ 4 ఉద్వేగ ప్రజ్ఞ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఉద్వేగ ప్రజ్ఞ. స్టూడెంట్ చూశారు కదా, ఇటువంటి ముఖ్యమైన బిట్స్, ఇంపార్టెంట్ బిట్స్, 100% ఉపయోగపడే బిట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.